కానీ మనం ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది, బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఐడియాలజికల్ ఒక వింగ్ కి, బ్లాక్ కి వాళ్ళ పదవులతో సంబంధం ఉండదు. నేను బిఎల్ సంతోష్ గారిని చూశాను. ఆర్ఎస్ఎస్ ని జనరల్ సెక్రటరీగా ఉండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి అయిపోగానే మళ్ళీ ఒక కార్యకర్తకి వెళ్ళిపోయారు. ఇది నేను ఆర్ఎస్ఎస్ లోను బీజేపీలో ఎక్కువ చూస్తూ ఉంటాను. సో ఈరోజు మన జనసేన ఆ స్ఫూర్తిని తీసుకోవాలి. సార్, అంటే ఆయన పెట్టిన పేర్లు ఏవైతే ఉన్నాయి, ఈ రక్షాదళ్ కానీ, నిర్వాహక దళ్, పరిపాలక దళ్, ఈ పెట్టినప్పుడు అనుకున్నాం ఏంటి ఆర్ఎస్ఎస్కి చాలా దగ్గరగా ఉన్నాయి. పైగా ఏం చెప్తుంటేనంటే ఒక పిరమిడ్ స్ట్రక్చర్, దాని మీద ఈ పార్టీని నిలబెట్టాలి అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎలా అయితే భారతీయ జనతా పార్టీ నడుస్తుందో అలా నడుపుతాను అంటున్నారా? అది సాధ్యమేనా? నేను చెప్తున్నాను కదా, ఎమోషనల్ పర్సన్ తప్ప ప్రాసెసింగ్ పర్సన్ కాదు. ఆర్ఎస్ఎస్కి రాజకీయాలకి సంబంధం లేదు. ఫస్ట్ ఆయన అది గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది భావజాలిక సంస్థ. దాని అనుబంధంగా ఉండేటటువంటి అనుబంధం కూడా కాదు, అవి మజ్దూర్ సంఘ్, కార్మికుల కోసం పనిచేసే వ్యవస్థ. ఆర్ఎస్ఎస్లో అలవాటైన ఫుల్ టైమర్లు కొంతమంది వెళ్ళి అందులో పనిచేస్తారు. రాష్ట్రీయ సేవికా సమితి, అది కూడా ఆర్ఎస్ఎస్ఏ, ఆడవాళ్ళ కోసం పనిచేస్తుంది. కొంతమంది వెళ్ళి అందులో పనిచేస్తారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, విద్యార్థుల కోసం అది పనిచేస్తూ ఉంటుంది. ఇందులో కొంతమంది సహాయ బాధ్యతలు చేస్తారంతే. ఎవరికి వాళ్ళు స్వతంత్రం. విశ్వ హిందూ పరిషత్ అయినా, భారతీయ జనతా